హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ గిక్స్. మీరు చూస్తుంది విష్ణువర్ధన్. సో ఫ్రెండ్స్, ఈరోజు సెకండ్ డే కలెక్షన్స్ గురించి అప్డేట్ ప్లస్ ప్రిడిక్షన్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే వచ్చిన అప్డేట్స్ బట్టి, అంటే అప్డేట్స్ అంటే ఏమంటారు, దాన్ని ఏమంటారు మర్చిపోయినా. అప్డేట్స్ అంటే వచ్చే చూస్తాం కదా వెబ్సైట్స్ వాళ్ళ బట్టి, దానికి వచ్చే అప్డేట్స్ బట్టి దాని గురించి ఇది సెకండ్ డే కలెక్షన్స్ మామూలుగానే డ్రాప్స్ ఉంటాయి యాజ్ యూజువల్గా. 50% ఏమో డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే జనాలు సెకండ్ డే, ఫస్ట్ డేనే మ్యాక్సిమం ఇంత పెద్ద రిలీజ్ ఉన్నప్పుడు ఫస్ట్ డేనే చాలామంది చూసేస్తారు. సెకండ్ డేకి వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. సో ఓవరాల్గా ఇలా డౌన్ 60% ఆక్యుపెన్సీ డౌన్ అయింది. కానీ ఆఫ్లైన్ నైట్ షోలకు మాత్రం గ్రోత్ భయంకరంగా కనపడింది దేవరం మూవీ. సో ఓవరాల్గా ఫస్ట్ డే ఏమో 150 కోట్ల పైనే గ్రాస్ కలెక్ట్ చేసింది. సెకండ్ డే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో 50 crores గ్రాస్ కలెక్ట్ చేసినట్టు టాక్ నడుస్తుంది. ప్లస్ ఏంటంటే కర్ణాటకలో 10 crores గ్రాసు, 4 to 5 crores గ్రాసు. తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళలో 3 crores గ్రాసు. ఓవరాల్గా హిందీలో 12 కోట్ల గ్రాసు. ఇంకా ఓవర్సీస్లో కూడా 10 కోట్ల పైన గ్రాస్ లాగా నడుస్తుంది. టోటల్గా సెకండ్ డే 60 crores నుంచి 65 crores దాకా గ్రాస్ వచ్చినట్టు టాక్ నడుస్తుంది. ఓవరాల్గా 2 daysలో ఎస్టిమేషన్ కలెక్షన్స్ 215 to 225 crores కలెక్షన్స్ దాకా వచ్చిందని ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఏది దేవర మూవీ కలెక్షన్స్. ఈ ఎక్స్ట్రాడనరీ కలెక్షన్స్ గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే నెట్లో ఈ రివ్యూవర్స్ వాళ్ళు చెప్పిన నెగిటివ్ టాక్స్ వల్ల కూడా ఇది ఇంత రేంజ్లో హోల్డ్ చూపిస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ గిక్స్. ఇలాంటి మూవీ అప్డేట్స్ కానీ, కలెక్షన్స్ గురించి కానీ, రివ్యూస్ గురించి కానీ, ఓవర్వ్యూస్ కానీ, ఎక్స్ప్లెనేషన్స్ గురించి కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.